మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ ఉదయకాల సమయంలో మీరెంతో ఆసక్తితో మరి ప్రార్థనలో వస్తున్నారు. ఇందును బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. నాకు దేవుడు ఈ కొత్త సంవత్సరంలో కొన్ని విషయాల మీద నాకు దేవుడు అవగాహన ఇచ్చాడు. నేను అడిగినా అనమాట దేవునికి, ప్రభా మరి ఎందుకు ఎన్ని ప్రార్థనలు చేసినా ఆశీర్వాదం ఎందుకు వస్తలేదు? పేదరికంలో నేనే ఎందుకుంటున్నాను? అసలు నేను చేస్తున్న తప్పేంది అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చాలా విషయాలు మాట్లాడాడు. ఆ విషయాలు మీతో నేను పంచుకోవాలని నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. ఈరోజు నేను చెప్పిన వాక్యము మీరు బాగా అర్థం చేసుకొని మీ మైండ్లో కానీ నేను చెప్పిన మాటలు పెడితే చాలా వరకు మీ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళి మీరే బయటకు వచ్చేస్తారు. అది ఏ ప్రాబ్లం అయినా ఉండొచ్చు. అసలు మనకి ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది కూడా ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. చాలా విషయాలు తెలియపరచబడతాయి. కాబట్టి శ్రద్ధగా ఈ వాక్యము వినండి. తర్వాత మనం ప్రార్థన చేసుకొని ఈ ప్రేయర్ క్లోజ్ చేసుకుందాం. రేపటి నుంచి 4 గంటలకి ఉంటుంది ప్రేయర్. 4 నుంచి 5:30 వరకు ఉంటుంది ప్రేయర్. 5 గంటల నుంచి 6 గంటల వరకు చేసేటోళ్ళం కదా. 4 గంటల నుంచి 5:30 వరకే ప్రేయర్ ఉంటుంది మ్యాక్సిమము. రైట్, మనం వాక్యం చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. అందరూ కూడా దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి. చాలా ఇంపార్టెంట్, ₹1,00,00,000 మాటలు అన్నమాట ఇవి. దీని మీద నేను చాలాసార్లు చెప్పాను. ఈరోజు కొంచెం డెప్త్లో పోదాం. రేపు ఉదయకాలంలో లేడీస్కి వచ్చే ప్రాబ్లమ్స్, అసలు ఎందుకు లేడీస్కి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, దానికి కారణాలు ఏంటి, దాన్ని ఎలా జయించాలి అనేది మనము రేపు ఉదయకాల సమయంలో మనం చూద్దాం. మీరు ఎప్పుడు వినని వాక్యము రేపు మీకు వినిపిస్తాడు. దేవుడు మాట్లాడతాడు మనతోటి. బుర్ర ఎగిరిపోతుంది మనకి. రైట్, మనం చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. Ask God to bless everyone who mistreat you. Ask Him to bless them and not to curse them. When others are happy, be happy with them. And when they are sad, be sad. Be friendly with everyone. Don't be proud and feel that you are smarter than others. Make friends with ordinary people. Don't mistreat someone who mistreated you, but try to earn the respect of others. ప్రే చేద్దాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవ, వాక్యం వెళ్తున్నాం. వాక్యం లోతుగా నడిపించు, నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు. నీకు సాక్షిగా నన్ను నిలబెట్టుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. క్రైస్తవ జీవితం, మనము అన్యుల నుంచి క్రైస్తవులు మనం వచ్చినప్పుడు మనల్ని మనం మార్చుకోవటం చాలా ప్రాముఖ్యం. ఇక్కడ ఏమంటున్నా అంటే, అందరినీ దీవించండి అంటున్నాడు. మిమ్మల్ని పట్టించుకోకపోయినా, మీకు ఇబ్బంది పెట్టినా, మిమ్మల్ని శపించినా, మీరు వాళ్ళని శపించకండి. శపించే బదులు మీరు ఆశీర్వదించమని చెప్పాడు. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్.
నేను చెప్పినా కదా, మనం క్రైస్తవులు అయిన తర్వాత కూడా మనకి ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే శాపాలు అనేటివి ఉంటాయి. బైబిల్లో కొన్ని చెప్పిన అనమాట, చెయ్యొద్దు అని. అది చేయటం వల్ల శాపం వస్తుంది. ఒక మనిషికి శాపం వచ్చింది అనేది ఎట్లా తెలుస్తుంది అంటే, డబ్బులు సంపాదిస్తారు, అది కనబడదు. రూపాయి రూపాయికి ఆలోచిస్తూ ఉంటారు. ఇదే రూపాయి రేపు వస్తే బాగుండు కదా అనిపిస్తుంది. ఎంత సంపాదించినా డబ్బులు ఉండదు. ఏదో వేదన, ఏదో బాధ, సడన్గా లాస్ అయిపోవటం, సడన్గా ఆరోగ్యం పాడైపోవటం, ఎన్ని మందులు వాడినా, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా బాగా కాకపోవటం, ఇంట్లో సంవత్సరంని చచ్చిపోవటం. అంటే చాలా చాలా కారణాలు ఉంటాయి. నేను కొన్ని కారణాలు చెప్తున్నాను. ఒకటి కాకపోయినా ఇంకొకటన్నా మన లోపల జరుగుతుంటుంది. అవి కొన్ని చెప్తున్నాను, మీరు బాగా అర్థం చేసుకోవాలి. సడన్గా కొంతమంది ఇంట్లో చనిపోతూనే ఉంటారు. సంవత్సరంకి ఒకరు, లేదా నెలకొకరు చనిపోతుంటారు కుటుంబంలో. శాపం అది. దాని తర్వాత సూసైడ్ చేసుకోవటం, యాక్సిడెంట్ దాంట్లో చచ్చిపోవటం, చిన్నపిల్లలు చచ్చిపోవటం, కొంతమందికి అబార్షన్స్ అవుతూ ఉంటాయి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది, 1 నెల 2 నెలల తర్వాత పోతుంది. దాని తర్వాత లేడీస్కి చాలా బ్లీడింగ్ అవ్వటం. ఆ తర్వాత మంత్రాలు పనిచేయటం. చాలామంది అడిగే డౌట్ ఏంటంటే, మేము యేసుప్రభుని నమ్ముకున్నాం కదా, మేము క్రిస్టియన్స్ కదా, మరి దేవుడు నమ్ముకున్న వాళ్ళకి మంత్రాలు పని చేయదు కదా, మాకెందుకు పని చేస్తున్నాయి అంటే శాపాలు. ఈ శాపంని మనం విరగొట్టాలి, దాని జోలికి పోకూడదు. దాని జోలికి పోతే అది మళ్ళీ అంటుకుంటుంది. సైతాను ఈ శాపం ద్వారా ఏం చేస్తాడంటే మన లోపల వస్తాడు. ఈ శాపం అనేది ఎట్లా వస్తుంది అది కూడా చెప్తాను. ఫస్ట్ శాపాలు ఎలా ఉన్నాయో చూద్దాం. బాగా అప్పులు, ఇల్లు గడవటం చాలా కష్టం, సడన్గా లాస్ అయిపోవటం, పెళ్ళిళ్ళు కాకపోవటం, సంవత్సరాలు ఉన్నా పెళ్ళిళ్ళు కాదు. ఒక పాస్టర్ గారు ఏం చేసినారంటే, ఒక కుటుంబానికి వెళ్ళాడు. మంచి డబ్బులున్న వాళ్ళు, 4 అమ్మాయిలు, ఒక్కరు కూడా పెళ్లి కావట్లేదు. అందరి ఏజ్ 40 years అబోనే ఉంది. మంచి చదువుకున్నారు, మంచి ఉద్యోగము, మొత్తం రాజమహల్లో ఉన్నట్టు ఉంటారు. పెళ్ళిళ్ళు అవుతలేవు. వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారిని పిలిచి, ప్రేయర్ చేయండి సార్ మీరు అని అంటే, వీళ్ళు ప్రార్థన చేస్తే, ప్రభా ఎందుకు అవుతలే చెప్పమంటే దేవుడు చూపిస్తున్నాడు. ఈ 4 కూతుర్ల తండ్రి ఏం చేసేవాడంటే, వాళ్ళ నాన్న అప్పుడు ఉన్నప్పుడు పాతకాలంలో ఇల్లులు ఎట్లుంటుండే అంటే, మధ్యలో వరండా ఉంటుండే, చుట్టూ మొత్తం పెంకుటిల్లు ఉంటుండే, మధ్యలో పిల్లర్లు ఉంటుండే. మీరు చూస్తే గుర్తుపడతారు, పాతకాలం ఇల్లు అట్లుంటుండే. ఆ పిల్లర్లకి వాళ్ళ నాన్నగారిని కట్టేసి వెనక నుంచి హంటర్తో కొట్టేటోడు, కొరడాలతో కొట్టేటోడు. ఆస్తి నా పేరు మీద చేయి, ఆస్తి నా పేరు మీద చేయి అని. అప్పుడు వాళ్ళ నాన్నగారు బాధపడ్డారు, నీ పిల్లలు నాశనం అవ్వను కాక అని పలికిండు. హల్లెలూయా. కథం, ఆ శాపం వాళ్ళ ఇంట్లో ఉంది, పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతారు. ఈయన ప్రేయర్ చేసి దేవుడు ఇట్లా చూపించిండని చెప్పగా నేను ఒక్కటిసారి ఏడ్చేసిండు. అవును సార్, నేను అది చేసిన. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. తండ్రి ఇంటి నుండి శాపాలు వస్తాయి, తల్లి ఇంటి నుండి శాపాలు వస్తాయి, భర్త దగ్గర నుంచి కూడా శాపాలు వస్తాయి, భార్య దగ్గర నుంచి కూడా శాపాలు వస్తాయి, పిల్లల దగ్గర నుంచి కూడా శాపం వస్తుంది. అందుకే ఇక్కడ ఏమంటుండంటే, అందరినీ దీవించండి, ఎవరిని శపించద్దు, ఎవరిని తిట్టద్దు, మీరే ఆగమవుతారు. అదేంటి బ్రదర్, నాకు అంత కోపం వస్తుంది, మరి నేను తట్టుకోలేక. కోపం వస్తే ఏంది లాభం? నీ జీవితం నువ్వు నాశనం చేసుకుంది.
శాపము ఇంకొక శాపాన్ని అట్రాక్ట్ చేస్తుంది. బాగా అర్థం చేసుకోవాలి. ఇది ఎవ్వడు చెప్పడం మీకు ఈ విషయాలు చాలా ప్రాముఖ్యం. ఇది ఒక్కటి తెలియక నువ్వు ఏది చేసినా పని చేయదాడ. నువ్వు ఉపవాస ప్రార్థన చేసుకున్నా ఎన్ని చేసినా అవ్వదు. శాపాలు మనుషుల ద్వారా వస్తాయి, నెక్స్ట్ దేవుని ద్వారా కూడా వస్తుంది. చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. బాగా అర్థం చేసుకోవాలి మీరు. దేవుని దగ్గర నుంచి ఎట్లా వస్తాయి బ్రదర్ అంటే, దేవుడు కొన్ని మాటలు చెప్పాడు, ఇవి చేయొద్దు బేట అన్నాడు. అందులో ఒకటి ఏంటంటే విగ్రహ ఆరాధన చేయొద్దు అన్నాడు. విగ్రహాన్ని మనం మొక్కద్దు అన్నాడు. అది ఏ విగ్రహం అయినా కావచ్చు, ఈవెన్ దో యేసు ప్రభు విగ్రహం అయినా కావచ్చు. చాలామంది ఇక్కడ పొరపడతారు, అన్ని దేవుళ్ళు ఒక్కటే కదా అని. హల్లెలూయా. అన్ని దేవుళ్ళు ఒక్కటే అన్నప్పుడు నిజమైన దేవుడు కొన్ని లక్షణాలు ఉంటాయి. నిజమైన దేవుడు విగ్రహార్థన చేయమని చెప్పాడు. ఎందుకంటే విగ్రహం అనేది చాలా తప్పది. విగ్రహం కళ్ళుంటే చెవులుంటే మాట్లాడదు. దేవుడు ఎట్లా అయిండు? తర్వాత విగ్రహాన్ని మనం తయారు చేసినాం, మనల్ని విగ్రహం తయారు చేయలేదు. బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత దొంగతనం చేయొద్దు అన్నాడు. అదేంటి బ్రదర్, దొంగతనం చేస్తే శాపం వస్తుంది అంటే వస్తుంది. ఇప్పుడు నేనున్నాను, ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థం అవుతుంది, ఎవరికి ఎందుకు. నేను పైసా జమ చేసి నేను మా పాప పెళ్లి చేయడానికి ఒక 10 లక్షలు జమ చేసుకొని పెట్టినాను. నేను బస్సులో వెళ్తున్నా విజయవాడకు, ఆంధ్రలో. ఆ విజయవాడ సంబంధం వచ్చింది అనుకుందాం, పెళ్ళి చేయాలి, అక్కడ కట్నం పైసలు అక్కడ ఇవ్వాలి. ఎవడో నా డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు అనుకుందాం. నేను కట్నం పైసలు ఇవ్వలేదని చెప్పి అక్కడ పెళ్ళిళ్ళు అవ్వదు. హల్లెలూయా. నేను జీవితంలో మళ్ళీ అన్ని డబ్బులు సంపాదించలేను. నా పిల్ల పెళ్ళి కాదు. నా ఉసురు ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టిరో, ఎవరైతే నన్ను బాధ పెట్టిరో, ఆ ఉసురు వాళ్ళకి తాకుతుంది. తాకదా? ఖచ్చితంగా తాకుతుంది. ఏం అవసరం? అందుకే బైబిల్లో ఏం చెప్పిండంటే దొంగతనం చేయొద్దు అని చెప్పిండు. అదొక శాపం చుట్టుకుంటుంది మనకి. ఎంత క్లియర్గా చెప్పిండంటే చాలా క్లియర్గా, ఎదుటి వ్యక్తిని నువ్వు ఆశించద్దు. ఒక ఎద్దును నువ్వు దొంగతనం చేసి 5 ఎద్దులు ఇవ్వాలని చెప్పిండు పాత నిబంధనలు. ఇవన్నీ చెప్పిండు. ఇవన్నీ శాపాలు వస్తాయి. నీ తండ్రిని దూషించద్దు, నీ తల్లిని దూషించద్దు. కారు చీకట్లో దీపం మారిపోతుంది. హల్లెలూయా. నేను చెప్పిన కదా ఒక ఫ్యామిలీ గురించి. ఆయన వాళ్ళ నాన్నని బాగా కొట్టేటోడు, ఆస్తి ఆస్తి అని. నీ పిల్లలు నాశనం అవ్వను కాక అన్నాడు. కథం అయిపోయి చాలా భయంకరంగా తాకుతుంది. అది శాపం అది. హల్లెలూయా. ఒక వ్యక్తి మీద మంత్రాలు ఎలా పనిచేస్తాయంటే, ఆ మాంత్రికులు ఏం చేస్తారంటే ఒక్కొక్క మాట 1000 సార్లు 2000 సార్లు చెప్తారు. వాడు నాశనం అవును కాక, వాడది పలకటం. వేరేవానికి ఆ దురాత్మ వచ్చి ఎఫెక్ట్ అవుతుంది. వీడు నాశనం అవుతాడు, వాడు నాశనం అవుతాడు, చేసేటోడు చేపించేటోడు. ఎందుకంటే అది చేయొద్దని బైబిల్లో ఉంది. నిర్దాక్ష్యంగా నాశనం అయిపోతారు. తిట్టటం, బైబిల్లో తిడితే మర్డర్ చేసినట్టే అంటున్నాడు. బాగా అర్థం చేసుకోవాలి. వ్యభిచారం చేయొద్దు అని చెప్పాడు. శాపం వస్తుంది మనకి. అంటే దేవుడు ఒక వ్యక్తిని, ఒక అమ్మాయినో ఒక అబ్బాయినో పెళ్ళైన తర్వాత ఆ వ్యక్తితో కాకుండా మనం ఇంకో వ్యక్తితో పోతే ఆ వ్యక్తిలో ఏదైనా శాపాలు ఏమి ఉన్నాయనుకో, అది మనకు కూడా అంటుకుంటుంది. బాగా అర్థం చేసుకోవాలి. సైతాన్ ఏం చేస్తాడంటే మనల్ని టెంప్ట్ చేస్తాడు. ఏం కాదు, చెయ్యి, ఏం కాదు. వాడు మనల్ని టెంప్ట్ చేసి మనని పాపంలో పడేసి, మనం పాపం చేయటం వల్ల వాడు రూట్ ఓపెన్ చేసుకొని మన లోపల వచ్చి ఉంటాడు. వాడు శాపం ద్వారా వస్తాడు. బాగా అర్థం చేసుకోవాలి. ఈ శాపం ఉన్నంత వరకు నీ బతుకు బాగా కాదు.
ఏడవైనా ఎంత పెద్ద దైవజనుడైనా దాంట్లోకి వెళ్ళి బయటపడాలంటే కూడా ఇక్కడ ఈ 12-14 వచనంలో ఆన్సర్ ఇస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇవి మనం మానుకోవాలి. దేవుని దగ్గర నుంచి వచ్చే కొన్ని శాపాలు ఉంటాయి. అందులో ఇంకొకటి దేవుని దగ్గర నుంచి ఏంది అని అంటే, దేవుడు బాప్తిజం తీసుకో అని నీకు చెప్పిండు. నీకు ప్రేరేపణ వచ్చింది లేదంటే నీకు పాస్టర్ వాళ్ళు చెప్పారు, తీసుకోవటం బెటర్. మనం వెనుకకు పోతున్నాం అనుకో, అది శాపం అన్నమాట. ఎందుకు అనంటే దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను కాపాడి నువ్వు చెప్పినవన్నీ విని నిన్ను సెట్ చేసిండు. నీ అంతటి నువ్వే బయటకు వచ్చేస్తున్నావు. శాపం అది. దేవుడు సాక్ష్యం చెప్పు, సువార్త చెప్పు అని చెప్పి మనం చెప్పాలి. శాపం. మనం సండే మందిరంకి వెళ్తలేము. శాపం. చాలామందికి ఎట్లుంటుందంటే ఏదో కాకమ్మ కథ చెప్తారు. నాకు బిజినెస్ కదా బ్రదర్, బిజినెస్ చేస్తేనే నా ఇల్లు గడుస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత బైబిల్లో మనం చూస్తే దశమ భాగంని బిగబట్టడం, అది కూడా ఒక శాపం. మీరు ఏ చర్చికి వెళ్తున్నారు, ఏ పాస్టర్ దగ్గర వెళ్తారో మీకు వచ్చిన డబ్బుల్లో 10% అనేది అది ఇచ్చేయాలి మనం. అంటే నేను దీనికి వ్యతిరేకంగా ఉండే దశమ భాగం గురించి, కానీ దేవుడు నాకు చాలా విషయాలు చెప్పాడు. మొన్న నా నిర్ణయాన్ని నేను మార్చుకున్నాను. మీరు ఏ చర్చికి వెళ్తున్నారో, ఏ పాస్టర్ దగ్గర వెళ్తున్నారో, ఏ పాస్టర్ మీకు సపోర్ట్ చేస్తున్నారో, ప్రభు వల్ల మీరు తీసుకుంటారో ఆయనకి మీరు ఇవ్వాల్సిన పైసలు ఫస్ట్ అది ఇచ్చేయాలి. లేకపోతే మీకు ఎప్పటికీ ఇంకా పేదరికంలోనే ఇబ్బందుల్లోనే ఉంటారు. ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. అందులో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నా ఇక తిట్టొద్దు అంటున్నాడు. అదేంటి బ్రదర్, మళ్ళీ తిట్టకపోతే ఎట్లా? మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం నెరవేరుస్తామో దేవుడు మన శత్రువుల మీద ఆయన మన పగ సాధించుకుంటాడు. పగ సాధించేది మనం కాదు. ఎందుకు ఒక మనిషిని తిట్టద్దు అంటే, ప్రతి మనిషి కూడా దేవుని పోలికలో ఉన్నాడు. చాలా ప్రాముఖ్యం. ప్రతి మనిషి దేవుడు తన స్వరూపంలో చేసిండు. ఒక మనిషిని తిట్టినప్పుడు అది భార్యనే కావచ్చు, అది భర్తనే కావచ్చు, అది పిల్లలే కావచ్చు, అది తల్లిదండ్రులే కావచ్చు, దేవుని తిట్టినట్టే అనమాట. ఇప్పుడు నేను ఎవడైనా తిడితే నువ్వు ఊరుకుంటావా? నువ్వు అన్ఎక్స్పెక్టెడ్గా దేవుణ్ణి తిడుతున్నావు, దేవుని దగ్గరికి వెళ్ళి శాపం వస్తుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు, అందరిని ఆశీర్వదించండి, ఎవరిని తిట్టద్దు, ఎవరిని శపించొద్దు అంటున్నాడు. మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టిరా, మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదా, వాళ్ళని కూడా దీవించండి. అందుకే యేసుప్రభు వారు భూమి మీద వచ్చిన తర్వాత అంతమంది కొడితే కూడా, మొక్క మీద ఉమ్మితే కూడా, ప్రభా వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి తెలియదు క్షమించమని అన్నాడు. ఎవరిని క్షమించలేదు. యేసుప్రభు శిష్యులు కూడా అంతే. స్టెఫెన్ అనే వ్యక్తి గొప్ప దైవజనుడు. ఆయన రాళ్ళు తీసుకొని కొడుతున్నారు ఆయనని. నన్ను ఎందుకు కొడుతుర్రా అని చెప్పి ఆయన కూడా తిరిగి రాళ్ళు తీసుకొని కొట్టచ్చు. కానీ ప్రభా వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి తెలియదని అట్లనే బాధపడ్డాడు. అది క్రిస్టియానిటీ అంటే. చాలా ప్రాముఖ్యం. దాని తర్వాత దైవజనుల గురించి మాట్లాడటం. ఆ పాస్టర్ అలాంటోడు, ఈ పాస్టర్ ఇలాంటోడు. ఎవరో కాదు, నేనే చెప్పేటోడిని. కానీ అది చాలా చాలా పెద్ద శాపం అది. ఎందుకు శాపం అంటే, బైబిల్లో మోషే ఉన్నాడు. మోషకు ఒక అక్క ఉంది, ఒక అన్న ఉన్నాడు. మోషే ఉన్నాడు. మోషే వాళ్ళ అక్క మోషే కంటే 10 ఏళ్ళు పెద్ద ఆమె. బాగా అర్థం చేసుకోవాలి. మోషే వాళ్ళ అన్న మోషే కంటే 3 సంవత్సరాలు పెద్ద. చివరిలో మోషే ఇజ్రాయెల్ ప్రజల్ని తీసుకొస్తున్నప్పుడు ఆయన పెళ్లి చేసుకుంటాడు ఒక ఆమెని. అప్పటికి 100 సంవత్సరాల మీదనే ఉంటుంది నా అంచనా ప్రకారం. వాళ్ళ అక్క గునిగిందనమాట, నీకు అవసరమా 100 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకోవటం అని. ఆమె గుణగంగానే దేవుడు
ఆమెకి ఏం చేసిండంటే కుష్టి వ్యాధి తెచ్చేసిండు. బాగా అర్థం చేసుకోవాలి. కుష్టి వ్యాధి తీసుకొచ్చేసరికి ఆమె బాధపడితే దేవుడిని అడిగితే దేవుడు ఏం చెప్పాడు, నువ్వు నా సేవకుడైన మోషేని తిట్టినావు కదా, అందుకే నీ పాపాలు ఒప్పుకో, ఆయనతో నువ్వు ప్రార్థన చేయించుకో, నేను బాగు చేస్తా అన్నాడు. ప్రభా నన్ను క్షమించమనంటే అప్పుడు మోషే క్షమించాడు, ప్రార్థన చేస్తే కుష్టి వ్యాధి తగ్గిపోయింది. అక్కడ దైవజనుడు చేస్తున్న తప్పే ఉండొచ్చు, కానీ మనం ఏ పాస్టర్ని ఏ పరిచర్యని కూడా చెప్పొద్దు. కొంతమంది ఆ చర్చ్ అలాంటిది, ఆ పాస్టర్ అలాంటోడు, వాడు అట్లా, వీడికి ఇవన్నీ చెప్పేది, నేనే చెప్పేటోడిని. కానీ అది తప్పని అర్థమైంది నాకు. మనకెందుకు? దేవుడు ఎవరిని ఎట్లయినా వాడుకుంటాడు. దేవునికి వాళ్ళు ఏదైనా లెక్క చెప్తారు, మనకెందుకు? మనకేమవసరం? బాగా అర్థం చేసుకోవాలి. మీరు కూడా దీన్ని పాటించాలి. వాళ్ళు ఒకవేళ తప్పు చేసిర్రు, అది తప్పు అని మనం మాట్లాడచ్చు, కానీ వాళ్ళని మనం తిట్టడం అనేది, వాళ్ళని అగౌరవపరచడం అనేది చాలా తప్ప. దేవుడు బాధపడతాడు. మనకెందుకండి? దాన్ని మనం వదిలేసుకుందాం. ఏ పాస్టర్ గురించి ఎవరికి ఏది చెప్పకండి. మీకు శాపం వచ్చేస్తుంది, అది మీకు తెలియకుండానే వస్తుంది. అది వచ్చి మొత్తం మీ బతుకునే నాశనం చేస్తుంది. అందుకే మీరు డెవలప్మెంట్ అవుతలేరు, అందుకే మీ ఆరోగ్యం బాగుంటలేదు, అందుకే మీరు నిలబడలేకపోతున్నారు. దేవుడు వాళ్ళని దీవిస్తుండు, వీళ్ళని దీవిస్తుండు, వాళ్ళకి అది అవుతుంది, వీళ్ళకి ఇది అవుతుంది, నాకు అవుతుంది. అవ్వదు. మరి ఎందుకు అవుతుంది? అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాట వాళ్ళు అట్లా, వీళ్ళు ఇట్లా, వాళ్ళు అట్లా అన్నారు. ఏమైనా మనకేమవసరం? ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇంకేమంటున్నా అంటే, మీతో ఎవరైనా సంతోషంగా ఉంటే మీరు కూడా సంతోషంగా ఉండండి. మీతో ఎవరైనా బాధలో ఉంటే బాధపడండి. హల్లెలూయా. చూడండి ఎంత మంచి మాటలు చెప్తున్నాడు. హల్లెలూయా. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. మనకి తెలియక. దాని తర్వాత మిమ్మల్ని మీరు 16వ వచనంలో బీ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీవన్, అందరితో ప్రేమ కలిగి స్నేహ భావంతో ఉండండి. గర్వంగా ఉండకండి. నేను జ్ఞానిని, నాకు అంతా తెలుసు అనేది ఉండకండి. సహజమైన వ్యక్తులతో కూడా ఫ్రెండ్షిప్ చేయండి. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే, మీరు వారి దగ్గర, మిమ్మల్ని ఎవరైనా కష్టపెడితే, మిమ్మల్ని బాధ పెడితే, వాళ్ళ దగ్గర మీరు గౌరవం సంపాదించండి. వాళ్ళని మంచిగా చూడండి. వాళ్ళు మీకు ఇబ్బంది పెట్టే ఉండొచ్చు, కానీ వాళ్ళ కోసం మీరు పట్టించుకోకండి అని చెప్పండి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అందరికీ మంచి చేయండి, ప్రేమ కలిగి ఉండండి, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వండి, ప్రశాంతంగా మీరు ఉండండి అని దేవుడు వాక్యంలో చెప్తున్నాడు. ఇప్పుడు నేను వాక్యం చూస్తే, ఇప్పుడు మా అత్తగారు వాళ్ళు నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు, ఇష్టం ఉన్నట్టు తిట్టారు, చాలా విషయాల్లో నా గురించి వాళ్ళు మాట్లాడారు. అది కూడా నేను వదిలేసిన, పోనీ బతకని మనకెందుకురా బాబు అని. వాళ్ళు తిట్టిరని చెప్పి వాళ్ళు అట్లా ఉన్నారని నేనున్నా అనుకో, నాకు శాపం చుట్టుకుంటుంది. నేను దైవజనుడే ఉండొచ్చు, నేను మంచి ప్రార్థననే చేయొచ్చు, కానీ అక్కడ వాక్యాన్ని నెరవేర్చకపోతే ఎగిరిపోతుంది. హల్లెలూయా. ఎవరితో కూడా పగ సాధించద్దు అంటున్నాడు 19వ వచనంలో అంటారు. ఎందుకంటే బైబిల్లో ఏముందంటే పగ సాధించటం నా వంతు అంటున్నాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మీ అందరు దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ఎవరి గురించి ఎవరికి ఏది చెప్పకండి. మీరు బాధపడ్డారా, మీరు ప్రార్థన చేయండి వారి కోసం. ఏ దైవజనుడైనా కావచ్చు, ఏ విశ్వాసైనా కావచ్చు. తల్లిని ప్రేమించండి, తండ్రిని ప్రేమించండి, భర్తకు లోబడి ఉండండి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. భర్త దగ్గర నుంచి కూడా శాపాలు వస్తాయి. భర్త ఇంటికి వచ్చిన తర్వాత కొంతమంది అన్నం పెట్టరు, కొంతమంది మా ఆయన ఏం పెద్దగా పని చేయడండి, మా ఆయన వేస్ట్ అంతే అని ఇట్లా తిడుతూ ఉంటారు. కొంతమంది భార్యలను తిడుతుంటారు, మా భార్య వేస్ట్, అసలు ఏం పైసలు తీసుకురాదు, ఎప్పుడు డబ్బులు పిచ్చి అంటది, చీరలు అంటది, ఇంకేమేమో చెప్తుంటారు.
నువ్వు ఆడ నిందిస్తున్నావు నీ భార్యని, నువ్వు నిందిస్తున్నావు. దేవుడు నీకు ఒక భర్తని ఇచ్చిండు. భర్త లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. భర్త లేనప్పుడు తెలుస్తుంది ఆయన విలువ. ఆయన ఎట్లా లంగా ఉండాలి, దొంగ ఉండాలి. ఆయన ఉన్నంత వరకే మర్యాద. భార్య కూడా అంతే, ఆమె ఉన్నంత వరకే జీవితం. ఆమె అయిపోయిందంటే ఏమున్నది ఆడ, ఎవడు పట్టించుకోను. దేవుడు మనకి ఏదైతే ఇచ్చిండో దాంట్లో సంతోషపడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు అనంటే అది శాపంగా మారుతుంది, అది మళ్ళీ పోదు మనకి. చాలా ప్రాముఖ్యం. ఈ శాపంని ఎలా విరగొట్టుకోవాలి అని అంటే మనమే ప్రేయర్ చేయాలి, వాక్యాన్ని ఫాలో అవ్వాలి. చాలా భయంకరం. పిల్లల పెళ్ళిళ్ళు అవ్వవు, చదువు ఆగిపోతుంది, సడన్గా చచ్చిపోతారు, అప్పుల మీద అప్పులు అయిపోతాయి, సడన్గా లాస్ అయిపోతారు, ఏది చేసినా సక్సెస్కి రారు. మళ్ళీ మంచి ప్రార్థన చేస్తారు, గొప్ప గొప్ప దైవజం అన్నీ చేస్తారు, రారు. మాకు తెలిసిన ఒక 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 అంకుల్ ఉన్నాడు, మంచి పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళిండు. ఆయన చెప్పిన మాటలు మీకు చెప్తున్నా. ఆయన ఆయన పోయి ఆయనతో ప్రార్థన చేయించుకుంటుండు. బ్రదర్, నాకు బిజినెస్ అంత లాస్ అయిపోతున్నా బ్రదర్, ఎందుకు లాస్ అవుతున్నా అర్థమవుతుంది, ఎవడు చెప్తలేనంటే ఆయన ప్రార్థన చేసి ఒక ఆమె నిన్ను బాగా శపించింది అన్నాడు. ఆమె శపించి కూడా 17 సంవత్సరాలు అయింది అన్నాడు. ఈయన అందరి ముందర ఒప్పుకుంటున్నాడు, అవును కరెక్టే మీరు చెప్పింది. పోయి ఆమెతో సమాధాన పడండి, దేవుడు మీ బిజినెస్ డెవలప్ చేస్తాడు. ఆమె చచ్చిపోయింది. దేవునితో సమాధాన పడండి, దేవుడిని అడగండి, ప్రభా నేను ఆమెకి ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, క్షమించి ఒక్కసారి. మీరు ప్రేయర్ చేసుకోండి. నువ్వు ప్రేయర్ చేయి, నీ ప్రేయర్ వల్ల నీకు బాగా అవుతుంది, ఆ శాపం విరిగిపోతుంది. తర్వాత నువ్వు ఏ అమ్మాయిని ఇబ్బంది పెట్టద్దు. ఆయన ఏడ్చుకుంటూ చెప్తుండు, సరే బ్రదర్, హల్లెలూయా. బైబిల్లో ఉంది, మనం చేసిన పాపాలు మన పిల్లలకు అంటుకుంటాయి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. కొంతమంది పిల్లలు మనం చూస్తే గుడ్డివారుగా పుడతారు, మెంటల్ పుడతారు, తర్వాత కళ్ళు ఉండవు, చెవులు ఉండవు, తర్వాత కుంటివారుగా ఉంటారు. ఇదంతా శాపం, తల్లిదండ్రులు పూర్వీకులు చేసిన శాపం, పాపం. పాపము వల్ల శాపం వస్తుంది. ఆ శాపం మన జీవితాంతం ఉంటుంది. నువ్వు యేసు ప్రభు నమ్ముకుని ఉంటుంది. బ్రదర్, మరి ప్రభువుని నమ్ముకున్నాం కదా, ప్రభు మన కోసం శాపగ్రస్తుడు అయింది కదా, శాపాలు విరిగిపోవాలంటే విరిగిపోతుంది ఎప్పుడు? నువ్వు వాక్యాన్ని వెంబడించినప్పుడు. వాక్యం ఏం చెప్తుంది? అందరినీ దీవించు అంటుంది. ఈ వాక్యాలు ఈ సంవత్సరం దేవుడు నాకు ఇది చూపించటం వల్ల నేను నా మనస్తత్వాన్ని మార్చుకున్నా. బైబిల్లో ఎలీషా అని ఒక గొప్ప దైవజనుడు ఉంటాడు, చాలా గొప్ప దైవజనుడు. ఒక కుష్ఠవ్యాధి పేషెంట్ వస్తాడు ఆయన దగ్గర. ఏమంటాడంటే, నువ్వు దారిలో వెళ్తుంటే ఒక నది వస్తుంది, నదిలో 7 సార్లు మునుగు బాగా అయిపోతావు అంటాడు. సింపుల్ చెప్తాడు, 7 సార్లు మునుగు మంచిగా అవుతావు. ఆయనకు నమ్మకం ఉండదు. ఆ కుష్ఠవ్యాధి పెద్ద పెద్ద ఆఫీసర్, ఆయన డిఫెన్స్ మినిస్టర్. 7సారి మునగంగానే చిన్నపిల్లల చర్మం వచ్చేస్తుంది, మంచిగా అయిపోతాడు. అక్కడ స్వస్థత ఆ నీళ్ళల్లో లేదు, ఆ దైవజనుడు చెప్పిన మాటల్లో ఉంది. నిజంగా దైవజనులు దేవుని బిడ్డ లేదని చెప్తే అది జరుగుతుంది. అదే దైవజనునికి రోగం వచ్చింది. దానికి కారణం ఏంటంటే, ఒకరోజు ఈయన వెళ్తూ ఉంటే ఈయనకి బట్టతల వస్తే, ఓ బట్టతలోడా అని చెప్పి కొంతమంది పిల్లలను ఎగతాళి చేసిండు. ఈయనకు బీపీ వచ్చి ఈ పిల్లలు సచ్చునుగాక అని పలికిండు. వెంటనే అడవిలోకి వెళ్ళి ఎలుగుబంటులు వచ్చి ఆ పిల్లల్ని తినేసింది. ఏ దైవజనుడైతే జస్ట్ ఆయన మాట్లాడితేనే స్వస్థత వచ్చింది, అదే దైవజనునికి రోగం వచ్చింది. ఆ రోగంతో చాలా కుళ్ళి కుషించి చచ్చిపోయాడు. ఆ రోగం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈయన పిల్లల్ని చెప్పించిండు కదా, ఆ పిల్లలు చచ్చిపోయారు కదా, ఆ పిల్లలు చనిపోయిన తర్వాత
ఆ పిల్లల తల్లిదండ్రులు ఈ దైవజనుడిని శపించారు, నాశనం అయిపోయింది. బాగా అర్థం చేసుకోవాలి అన్న. ఎవరికైనా ఒకటే ఫార్ములా, హల్లెలూయా, చాలా ప్రాముఖ్యం. అందుకే బైబిల్లో ఏమని చెప్పిండంటే, ఒకరి పాపాలు ఒకరు ఒప్పుకోండి అన్నాడు, అప్పుడు మీకు స్వస్థత వస్తుంది అన్నాడు. యాకోబు పత్రికలో చెప్పిండు ఈ మాట, చాలా క్లియర్గా చెప్పిండు. కాబట్టి నేను ఏమంటా అంటే, అవన్నీ వదిలేద్దాం మనం. చాలా అనుభవిస్తారు, ఆల్రెడీ అనుభవిస్తున్నారు. మీకు ప్రార్థన చేయలేక నేను చస్తున్నా ఇక్కడ. ఇంకా కార్యం అవుతలే, ఇంకా అవుతలే, ఇంకా అవ్వదు, ఎప్పటికీ కాదు. దేవుడే దిగొచ్చినా చేసినా కాదు. నువ్వు వాక్యానికి వ్యతిరేకంగా ఉండి ఇష్టానుసారంగా ఉంటే ఏడ వర్కౌట్ అవుతుంది. హల్లెలూయా, చాలా ప్రాముఖ్యం. ఎంతైనా చెప్పు, అదే బ్రతుకు, అదే జీవితం, అవే మాటలు, చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఇవి నేను చెప్తున్నాను. బైబిల్లో ఉంది ఇవన్నీ కూడా. ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. ఇతరులను ఆశించద్దు, ఇతరి భార్యను ఆశించద్దు అంటున్నాడు. ఇతర వాహనాలను ఆశించద్దు. అప్పట్లో ఎద్దులు అని చెప్పిండు, ఇప్పుడు ఎద్దులు అంటే ఇప్పుడు బండ్లు. ఏ నాటికీడు ఆ నాటికి చాలు. అదేంది బ్రదర్, మరి అట్లయితే మేము ఎట్లా బ్రతకాలి? దేవుడు ఆశీర్వదిస్తాడు, వస్తే సడన్గా ఆశీర్వాదం అంతే. నీకు 100 రూపాయలు వచ్చినాయి అనుకో, ఆ 100 రూపాయలు 1000 రూపాయలు కనిపిస్తాయి. ఆశీర్వాదం లేదు కాబట్టి నీకు 1000 రూపాయలు వచ్చినా అది ఏమి ఉండదు మరి. హల్లెలూయా. ఇంకా ఇట్లా చాలా చాలా ఉన్నాయి. అబద్ధాలు ఆడద్దు, బూతులు తిట్టద్దు. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది, ఆ వ్యక్తి చనిపోయేటప్పుడు చాలా భయంకరమైన ప్రాబ్లం ఫేస్ చేసి చనిపోయాడు, చాలా భయంకరంగా. ఆయనకు వచ్చినన్ని బాధలు అంతా ఇంత కాదు, చాలా హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెట్టి, నెలలో 4-5 సార్లు ఆపరేషన్ అయింది, 10-15 లక్షలు ఖర్చు పెట్టారు. చాలా భయంకరమైన ప్రాబ్లం. నేను ఆయన ఇంటికి పోయినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమైంది, ఎవరిదో ఏడుపు తాకింది వీళ్ళకి, వీళ్ళు బాగా అనుభవిస్తుర్రా బాబు అని. ప్రేయర్ చేసినాను, వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసిన నేను ఊర్లో, అసలు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, బ్రదర్, మా అక్క మా బావ విడిపోవటానికి కారణం ఈయననే బ్రదర్. ఇప్పటికి మా అక్కకు పెళ్లి కాక అట్లనే ఉండిపోయింది. మా బావకు మా అక్క గురించి ఏదో చెప్పి చెడగొట్టేసిండు. ఇంకొకరు ఫ్యామిలీలో బ్రదర్, వాళ్ళు చెప్తారు ఈ పర్సన్ గురించి, ఈయన పెళ్ళిళ్ళు సెట్ చేస్తుంటాడు, వాళ్ళ చుట్టాలు ఆమె గురించి అన్నీ తెలిసి కూడా ఎవరికో ఇచ్చి పెళ్లి చేసారు. ఆ అమ్మాయి మంచిది కాదు, పెళ్ళి అయిపోయిన తర్వాత వేరేతో వెళ్ళిపోయింది, వీడు ఇంకా పెళ్లి చేసుకోలేడు. ఇక్కడ అక్కదో ఒక ఆమెది పెళ్ళి అవ్వలేదు, అటు ఇంకొకరిది పెళ్లి కాలే. అర్థమైపోతుంది, అరే వీళ్ళు ఏడుపు వాళ్ళకి దాకింది. హల్లెలూయా. ఆయన చచ్చిపోయాడు, ఇప్పుడు అదే ప్రాబ్లము వీళ్ళ పిల్లలకు వచ్చింది. బాగా అర్థం చేసుకోవాలి. శాపం ఏమవుతుందంటే తరం నుంచి తరం ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. బాగా అర్థం చేసుకోవాలి. బైబిల్లో ఉంది ఇదంతా. నేను చెప్పినట్టు వింటే 1000 తరముల వరకు మిమ్మల్ని ఆశీర్వదిస్తా. నేను చెప్పింది వినకపోతే 3-4 తరముల వరకు మీకు శాపం వస్తుంది అని. సైతాన్ కూడా తరంను బట్టి తరంని వెంబడిస్తాడు. ఇప్పుడు మన తాతకు ఒక రోగం ఉంటుంది, అదే రోగం కొడుకుకి వస్తుంది, అదే మనవడికి వస్తుంటుంది. అదొక శాపం. లేదు మా ఇంట్లో అందరు పెరాలసిస్ స్ట్రోక్తో చచ్చిపోతారు. ఎందుకు చచ్చిపోతున్నారు? శాపం అది. అందుకే ఆ రోగంతో పెరాలసిస్ స్ట్రోక్ అనే దయ్యం వచ్చింది నీ లోపల. ఎందుకు వచ్చింది? నువ్వు ఎవరినో చెప్పించు, నువ్వు ఏదో పాపం చేసినావు. హల్లెలూయా, చాలా చాలా ప్రాముఖ్యం. దాని తర్వాత కొంతమంది పిల్లలు పుట్టినప్పుడు అబార్షన్ చేయించుకుంటుంటారు. పెళ్లి కాకముందన చేస్తారు, లేకపోతే పెళ్ళైన తర్వాత కూడా. అది పెద్ద శాపం అది.
ఈ అబార్షన్ చేయటం వల్ల ఏమైతే రేపు చెప్తా అవన్నీ, ఇప్పుడు జస్ట్ ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఈ అబార్షన్ చేపించటం వల్ల ఏమవుతుందంటే సైతానికి బలం వస్తుంది, దానిలో పవర్ పెరుగుతుంది అనమాట. అదంతా రేపు డీప్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. మొత్తం లేడీస్కి ఎందుకు వచ్చే ప్రాబ్లమ్స్, మైండ్ ఎగిరిపోతుంది ఒకటేసారి. అది రేపు చెప్తాను. అంటే నేను దాన్ని పెద్దగా నమ్మేవాడిని కాను, కానీ నేను ఎంత ప్రార్థన చేస్తే వీళ్ళకి ఎందుకు వస్తుంది అని నేను ప్రభువుని అడిగినప్పుడు ప్రభు నాకు కొన్ని విషయాలు చూపించిండు, చెప్పిండు. అది నేను ఇప్పుడు చెప్తే అది కన్ఫ్యూజ్ అయిపోతారు. రేపు పొద్దున 5 o'clockకి ఆ మెసేజ్ ఉంటుంది. ఇది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈ విషయాలు మీరు తెలుసుకొని ఎవరిని తిట్టకండి. మీకు బాధ వస్తుందా, దేవుణ్ణి అడగండి, ప్రభా ఈ బాధను భరించే సహాయం చేయి, వాళ్ళు మంచిగా అయిపోవాలా. నువ్వు నాకు యేసుప్రభు అదే చేసాడు, నువ్వు ఇది చేస్తేనే వర్కౌట్ అవుతుంది. ఇదే క్రైస్తవుడు. మనం హిందూ బ్యాక్గ్రౌండ్లోకి వచ్చినాం కాబట్టి హిందూ బుద్ధులు ఉంటాయి మనలు. తిట్టటం, అరవటం, కరవటం ఏముండదు, ఉత్తేనే నాశనం అవుతుంది. జీవితం చాలా చిన్నది, ఎప్పుడో కళ్ళు మూసుకుంటాం మనకే తెలియదు. ఉన్నన్ని రోజులు మనం ప్రశాంతంగా ఉందాం, అందరితో హ్యాపీగా ఉందాం, ఫ్యామిలీకి టైం ఇవ్వండి, మంచిగా తినండి. మీరు వాక్యాన్ని వెంబడించి అప్పుడు అడగండి దేవుణ్ణి, ప్రభా నేను ఇవన్నీ చేస్తున్నా కదా, నా పరిస్థితి ఎందుకు మారుతుంది. దేవుడు చేంజ్ చేస్తాడు. వాక్యానికి మనం లోబడక ఒక డాక్టర్ దగ్గర పోయినాము, ఆయన చెప్పిండు మీరు ఇవి తినాలి ఇవి తినద్దు అన్నాడు. ఆయన చెప్పింది మనం వినక మనం ట్యాబ్లెట్లు వేసుకుంటే పని చేయదు అది. మాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నాడు, ఆయనకి జాండీస్ వచ్చింది, రోజు మందు తాగుతాడు. డాక్టర్ చెప్పిండు నీకు జాండీస్ వచ్చింది, మందు మొత్తం మానేయాలి, అయితేనే ఈ ట్యాబ్లెట్లు పనిచేస్తాయి, నువ్వేంది నాకు చెప్పేదని రోజు తినేటోడు. ఎప్పటికైనా సడన్గా చచ్చిపోయాడు. మందులు తింటున్నాడు, మందు తాగుతున్నాడు, చికెన్ తింటున్నాడు, ఇంకేం తగ్గుతుంది. చాలా ప్రాముఖ్యం. మీరు హ్యాపీగా బ్రతకాలి, మీ జీవితం బాగవ్వాలి, మీకున్న అప్పులు తెగిపోవాలి, మీరు సంపాదించే డబ్బులు మీకు కంటికి కనబడాలి, ఒక రేంజ్లో మీరు రావాలి అని అంటే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే ఈ బైబిల్ని మీరు వెంబడించాలి. కొంతమంది ఎట్లుంటారంటే ఫోన్ చేసి అదే పనిగా అదే ఒక అదేదో పెద్ద దేవుడి దగ్గర నుంచి వచ్చిన వర్క్ లెక్క వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా, వాళ్ళకి అట్లా అన్నారు, వీళ్ళకి ఇదే చెప్తుంటారు. నువ్వు శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు, శాపం ఇంకో శాపాన్ని అట్రాక్ట్ చేస్తుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏమొస్తుంది దానివల్ల మీరే చెప్పండి, నాకు ఏమైనా వస్తుందా? ఎంత ప్రార్థన చేసినా జవాబు వస్తాడు రాదు. మరి బైబిల్లో ఒకటి ఎవడు చెప్పాడు. నేను దాదాపుగా 10 ఏళ్ళు రీసెర్చ్ చేసిన, ఎందుకు మరి ప్రార్థన చేస్తే ఎందుకు అవుతలేదు, దేవుడు ఎందుకు చేస్తాడు, మరి బైబిల్లో ఉంది కదా. 10 ఏళ్ళ తర్వాత దేవుడు నాకు ఇవి చూపించాడు. కాబట్టి ఇవి మీరు తెలుసుకోవాలి, చాలా ప్రాముఖ్యం. దేవుడు ఖచ్చితంగా మన ప్రేయర్స్ వింటాడు, మనకి అన్ని ప్రాబ్లం నుంచి విడుదలిస్తాడు. కానీ మనం దేవుని వాక్యాన్ని మనము వెంబడించాలి. దేవుని వాక్యాన్ని నువ్వు వెంబడించకుండా నువ్వు ఏదైనా చెయ్యి, నాశనం. కాబట్టి ఈ యొక్క విషయం మీరు తెలుసుకొని మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోండి. ఎవరిని తిట్టకండి, ఎవరి గురించి తప్పుగా మాట్లాడకండి. వాళ్ళు ఇబ్బందే పెడతారు, వాళ్ళ కోసం మంచిగానే మాట్లాడి వదిలేయండి, దేవుడు చూసుకుంటాడు. మనం దేవుని బిడ్డలం, మనని ఎవడో ఇబ్బంది పెడుతున్నాడు, మనం తిట్టిండు, దేవుడు చూసుకుంటాడు. పగ సాధించటం నా వంతు, నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు అంటున్నాడు. ఆయనకి ఇష్టం ఉండదు అది. దేవుడు ఏ రోజు కూడా మనల్ని ఎగ్జాంపుల్ మనల్ని నువ్వు అలా చేసినావు ఇలా చేసినావు మనల్ని ఎప్పుడు నిందించలేడు. ఆయన ఎప్పుడైనా నిందించిండా? మనం అనేకసార్లు ఆయన తిట్టినాం, ఆయన దొంగతనం చేసినాం, ఆయనని ఇబ్బంది పెట్టినాం, అబద్ధం ఆడినాం. ఏ రోజు మన గురించి ఆయన తప్పుగా మాట్లాడలే. చెప్పండి మీరు ఎప్పుడైనా దేవుడు నీ గురించి తప్పుగా మాట్లాడిండా? నువ్వు అప్పుడు ఆ తప్పు చేసినావు, ఈ తప్పు చేసినావు, నువ్వు నాకు ఇట్లా. దేవుడు మన గురించి మాట్లాడినప్పుడు మనమెవరం? మనం ఎందుకు ఒకరి గురించి మాట్లాడొద్దంటే అక్కడ దేవుని స్థానాన్ని మనం తీసుకుంటున్నాం.
మనం ఎందుకు శపించొద్దు అంటే దేవుని స్థానాన్ని మనం మనం శపిస్తున్నాం, దేవుని స్థానాన్ని తీసుకుంటున్నాం. నాకు తెలిసిన ఒక పాస్టర్ అమ్మ గారు ఉన్నారు. ఆమె ఎప్పుడు కూడా అంతే, వాళ్ళ గురించి వీళ్ళకి చెప్తుంది, వీళ్ళ గురించి వాళ్ళకి చెప్తా, వాళ్ళ సంఘస్థుల గురించి నాకు చెప్తుంటుంది. అట్లా బ్రదర్, ఇట్లా బ్రదర్, అట్లా అయింది బ్రదర్, నాకు అట్లా చేసి బ్రదర్, ఇట్లా చేసి. మళ్ళీ తర్వాత బ్రదర్ నాకు చాలా నీరసం వస్తుంది, డబ్బులు ఉంటలేవు, సేవ చేస్తున్నాం, సేవ సక్సెస్ అవుతుంది. ఏడైతే సక్సెస్ కాదు, ఎప్పటికీ ఏది కాదు, అట్లనే ఉంటుంది. పిల్లలకు ఆపరేషన్లు, ఏందేంది ఎటు నుంచి ఎటో పోతుంది స్టోరీ, ఏముండదు. ఏదో ప్రభుని నమ్ముకున్నాం కానీ లైఫ్లో సంతోషం ఉండదు. ఎందుకంటే శాపం. ఇది ఎవడు చెప్పలేడు, తెలియదు. దేవుడు చెప్తుండు, దేవుడు నీకు చెప్పిండు ఇవి 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 చేయొద్దు అని, దాన్ని మానుకోవాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితాన్ని మనం మార్చుకోకుండా నువ్వు ఎన్ని ఉపవాస ప్రార్థనలన్నా చెయ్యి, ఓ గంటల తరబడి ఆరాధన చెయ్యి, వేస్ట్, ఏముండదు. నువ్వు ఇది కాక నువ్వు ఏడైనా తిరుగు, ఏ దేవుని దగ్గర ఏ దేవత దగ్గరైనా ఎక్కడన్నా తిరుగు, నువ్వు మాత్రం బాగావు. ఎందుకంటే బైబిల్లో చెప్పిండు ఇవన్నీ. ఒకరిది ఆశించద్దు, ఒకరిని తిట్టద్దు. గద్దించటం వేరు, తిట్టడం వేరు. మనకు హక్కు లేదు, వాడు నాశనం అయిపోవాలా, వాడు అదే అయిపోవాలా, వీడిదే అయిపోవాలా. వాడు కాదు, మనమే అవుతాం. హల్లెలూయా. ఒక మనిషి మనకి ఇబ్బంది పెడుతున్నాడు, దేవునికి అప్పచెప్పాలి, దేవుడు చూసుకుంటాడు. కానీ మనం మాత్రం వాక్యాన్ని నెరవేర్చాలి. బైబిల్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు పౌలు భక్తుడు ఉన్నాడు, గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, గొప్ప దైవజనుడు. ఆయనకి శాపం వచ్చింది. ఏం శాపం వచ్చింది తెలుసా? ఆయన దేవుని బిడ్డల్ని, సంఘస్థుల్ని ఇబ్బంది పెట్టాడు. భార్యలను తీసుకొని జైలు వేసేటోడు, లేకపోతే భర్తలను భార్యలను వేరు చేసేటోడు, ఎవడైనా వాక్యం చెప్తే అని కొట్టేటోడు. మార్గంలో వెళ్తుంటే ఆకాశంలోకి వెళ్ళి ఒక వెలుగు కనిపించి, ఏసయ్య కనిపించి మాట్లాడాడు. వెంటనే కళ్ళు పోయినాయి ఆయనకి. హల్లెలూయా. కళ్ళు ఎందుకు పోయినా ఇవ్వడానికి తెలియదు, అది శాపం అది. ఇప్పుడు ఎంతోమంది యేసు ప్రభుని దర్శనంలో చూసిర్రు, వాళ్ళ కళ్ళు పోలేదు, ఈయన కళ్ళే పోయింది. మరి ఆయనకు అర్థమైపోయింది నేను చేసిన తప్పు అని. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తన పాపాన్ని ఒప్పుకున్నాడు. అప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ఆయన పోయి ప్రార్థన చేయగానే నాకు కళ్ళు వచ్చినాయి. వెంటనే నాకు బాప్తిజం అన్నాడు. అంతే, తన తప్పు అర్థం చేసుకున్నాను. వెంటనే 3 రోజుల నుంచి ఏం తిన్న, పచ్చి నీళ్ళు కూడా తాగలేడు ఆయన. మనకు ఎట్లుంటుంది, కళ్ళు రాగానే ఒకవేళ మనం ఆయన దృష్టిలో ఉంటే నాకు దేవుడు కార్యం చేసిండని చెప్పి ₹1000 ₹2000 కానుక ఇచ్చి చేతులు దులుపుకుంటాం. ఎవరమైనా మనమైనా, నేను కూడా అంతే చేస్తాను. కానీ ఆయన ఏం చేసిండంటే తప్పుని తెలుసుకుని నాకు బాప్తిజం ఇవ్వండి అంటే, ఏ పాస్టర్ వచ్చి ప్రార్థన చేస్తే ఆయనకి కళ్ళు వచ్చినాయి, అదే పాస్టర్ బాప్తిజం ఇచ్చాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. అక్కడి నుంచి దేవుని కోసం నిలబడ్డాడు. చెప్పిండు, పాపులలో నేను ప్రధాన పాపిని అన్నాడు. అరే, ఇంత గొప్ప దైవజనుడు చనిపోయిన శవాల్ని లేపిండు, ఎంతో రాజుల ముందర దేవుని ఒక వాక్యం చెప్పిండు, ఈయనేం పాపం చేసిండ్రా బాబు అని అంటే, గత జీవితం పాపంగా ఉంది, ఇప్పుడు కూడా ఒప్పుకుంటుండు నేను పాపిని, పాపులలో నేనే ప్రధాన పాపిని. హల్లెలూయా. సంఘాన్ని, సేవకులను ఇబ్బంది పెట్టినందుకు శాపం అది. ఆ శాపం ఇంకా కంటిన్యూ అవ్వాలి యాక్చువల్గా అయితే ఈయన దాన్ని కట్ చేసేసిండు, దాన్ని బ్రేక్ చేసేసిండు, ఒప్పుకున్నాడు, దాన్ని విడిచిపెట్టేసిండు. తర్వాత అరే నా వల్లనే సంఘం పాడైంది కదా అని ఆ సంఘాలు కట్టడం, సేవ చేయటం మొదలుపెట్టిండు. ఆయనకు వచ్చినంత ప్రాబ్లమ్స్ బైబిల్ ఇవ్వడానికి రాలే, ఒక యేసు ప్రభు తర్వాత ఈయనకే వచ్చినాయి. చాలా భయంకరమైన బాధలు పడ్డాడు. అయ్యో, సువార్త చెప్పకపోతే నాకు శ్రమ అన్నాడు. శ్రమ అంటే శాపం. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మీరు ఎట్లయినా బ్రతికుండొచ్చు, మీకు నిజంగా అన్యాయమే జరిగి ఉండొచ్చు, నేను ఒప్పుకుంటా. కానీ ఏం చేద్దాం చెప్పండి? మనం వదిలేద్దాం, మనం ప్రార్థన చేసుకుందాం, మనం వదిలేద్దాం. ఈ రోజు నుంచి ఎవరిని తిట్టకుండా, అసలు ఎవరి గురించి ఏది దూషించకుండా, ఇంక్లూడింగ్ నేను కూడా మీతో కలిసి ప్రార్థన చేస్తాను. దాన్ని వదిలేద్దాం. ఏ పాస్టర్ గురించి, ఏ పరిచర్య గురించి మనకొద్దు, వేస్ట్. ఎందుకు నెత్తి నొప్పి? చాలా అనుభవిస్తున్నాం ఇప్పటికే.
మన మీద దేవుని ఒక ఆత్మ వస్తుంది, దేవుని ఒక ఆత్మ తాకిడి వస్తుంది, ఆయన అట్లనే ఉంటుంది జీవితం. ఎందుకు? ఇదే మనం పాపాలు ఒప్పుకుంటున్నాం, మళ్ళీ అదే చేస్తున్నాం. ఎవ్వడు చెప్పడం మీకు. సైతాను ఇట్లాంటి బోధ చేయకుండా మిస్లీడ్ చేస్తుంది. ఆ శాపాలు లేవు, ఏసైని నమ్ముకోగానే శాపాలు పోయినాయి. మరి శాపం పోయినప్పుడు బతుకు బాగా అవ్వాలి కదా. ఏసైని నమ్ముకున్న తర్వాత అబ్రహాంలో ఏదైతే ఆశీర్వాదం ఉందో అది మనలో రావాలి. ఎందుకంటే అబ్రహాం పిల్లలం మనం. తండ్రికి ఏదైతే ఉందో కొడుకుకి కూతురికి అది రావాలా. ఎందుకు వస్తలేదు? శాపం అది జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. మళ్ళీ ప్రభు చిత్తం అయితే నేను పొద్దున కూడా ఇంకా చెప్తాను. తండ్రి ఇంటి నుండి ఎలాంటి శాపాలు వస్తాయి, తల్లి ఇంటి నుండి ఎలాంటి శాపాలు వస్తాయి, భర్త దగ్గర నుంచి ఎలా వస్తాయి, భార్య దగ్గర నుంచి ఎలా వస్తాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీరు వినాలి. దేవుడు మనకి ఏ ధర్మం ఇచ్చినా ఆ ధర్మాన్ని మనం చేయాలి. తర్వాత సంగతి తర్వాత. ఎవరిని ఒత్తిడి చేయొద్దు, ఎవరిని ఫోర్స్ చేయొద్దు. ఎవరి మీద మనకు అధికారం లేదు, చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు కొంతమంది యవనస్తులు ఏం చేస్తారంటే ప్రేమించి ఇంట్లోకి వెళ్ళిపోతారు. చాలా పెద్ద శాపం అది. తండ్రి ఇంటి నుంచి ఏడుపు వస్తుంది, ఆగమాగం అవుతుంది. ఈ ప్రేమించిన వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయిన వాళ్ళని చూడండి, వాళ్ళ బ్రతుకు మంచిగా ఉండదు. అరే జీవితం ఇంతేనా, విడాకులు అయిపోతాయి, చచ్చిపోతారు సడన్లో. పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. తండ్రి దగ్గర నుంచి వస్తాయి అవి. అరే నా కూతురు నేను ఇంత పెద్దగా చేసినా కదా, నా పరువు తీసేసింది ఆమె నాశనం అయిపోవాలి. ఆయన ఏం అనకపోయినా కానీ ఆయన మనసు బాధపడటం వల్ల అది ఎఫెక్ట్ అవుతుంది. అది పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. మన పితరులు చేసినవి కూడా అది మనకు అంటుకుంటాయి. కాబట్టి శాపాన్ని మనం విరగొడదాం, మనం ప్రార్థన చేసుకుందాం. నేను మీ అందరికి ఒక 5 నిమిషాలు టైం ఇస్తాను. జస్ట్ సైలెంట్గా ఫోన్ మ్యూట్లోనే ఉంటుంది. అందరం కూడా ప్రభుతో కనెక్ట్ అవుదాం. ప్రభా, నేను చేసిన పాపము నన్ను రక్తంతో కడుగు, నన్ను సరిచేయి అని మనం అడుగుదాం. అది వదిలేద్దాం వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్లు ఇవ్వటం. మనకు అనవసరం. వాళ్ళంతా దేవుని బిడ్డలే. దేవుని నమ్మినా నమ్మకపోయినా వాళ్ళందరూ దేవుడు చేసిన వాళ్ళే. దేవుని స్వరూపాన్ని మనం క్వశ్చన్ చేస్తున్నాం. పోనీ ఈ విషయాలు బైబిల్లో లేదు అనుకో, అసలు నేను చెప్పాను, ఇక అనవసరం, మనం ఇష్టానుసారం. కానీ ఉన్నాయి అవి. దేవుడు ఆత్మ ప్రేరేపణ ద్వారా ఈ మాటలు రాపించాడు. రైట్, మనం ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ నేను చెప్పినప్పుడు మీకు ఏడుపు వస్తే ఏడవండి. మీకు దేవుడు ఏదైనా గుర్తు చేస్తూ ఉంటే, పలానా వ్యక్తితో నేను ప్రభా మిస్బిహేవ్ చేసిన, మిస్లీడ్ చేసిన, లేక పలానా వ్యక్తే నన్ను ఇబ్బంది పెట్టిండు, వాని కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఎందుకు? ఎప్పుడైతే మన దేవుని వాక్యాన్ని మనం వెంబడిస్తామో ఆ వాక్యం మన శక్తి మనల్ని కాపాడుతుంది. చాలా ఇప్పుడే మీ ప్రాబ్లంలో వెళ్ళిపోతాయి అంతే. నెక్స్ట్ సెకండ్, నెక్స్ట్ మినిట్ నుంచి మీకు అద్భుతాలు జరుగుతాయి. రోగం ఉంటే రోగం తగ్గిపోతుంది. డేవిడ్ పాల్ యాంగుచో అని ఒక గొప్ప దైవజనుడు ఉండే. ఆయన అక్కడ నిలబడితేనే మనుషులు బాగా అయిపోయేటోళ్ళు. చనిపోయిన శవాలను లేపిండు, మంచి సేవ చేసిండు. ఆయన ఒక క్యాన్సర్ పేషెంట్కి ప్రేయర్ చేస్తున్నాడు, ఒక ఆమెకి. దాదాపు 1-2 గంటల నుంచి ప్రార్థన చేస్తుంటే ఆమెకి ఏమవుతలేదు. ఈయన ఆశ్చర్యపోతున్నాడు, ఏందిరా నాయనా ఇంత ప్రార్థన చేసినా అవుతలేదని. ఒక పక్క ప్రార్థన చేస్తుండు, ఒక పక్క దేవుని అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు నాకు చూపించిండు, ఈమె వాళ్ళ భర్తనో ఎవరినో, వాళ్ళ చుట్టాలనో, వాళ్ళ అమ్మనో ఎవరినో ఒకరిని బాగా ఇబ్బంది పెట్టింది, అది నువ్వు చెప్పని చెప్పిండు. ఈమె నువ్వు ఇట్లా అంట కదా అని అంటే, అవును సార్ నేను చేసిన తప్పే, మరి నువ్వు ఒప్పుకో అమ్మ తగ్గిపోతా అంటే, ఆమె ఏడ్చుకుంటూ ప్రభా నన్ను క్షమించాను అనగానే వెంటనే రోగం తగ్గిపోయింది, బాడీ మంచిగా అయిపోయింది. క్యాన్సర్ గడ్డలేమో ఉండే ఆమెకి, మాయమైపోయింది, కథం, క్లోజ్. హల్లెలూయా. పశ్చాత్తాపం దేవుడు
ఏ మతంలో కూడా పశ్చాత్తాపడు చెప్పదు, ఓన్లీ బైబిలే చెప్పింది. ఎందుకంటే దానికి కారణం ఉంది. కాబట్టి మనం పశ్చాత్తాపడదాం, మనం అడుగుదాం, ప్రభా నన్ను క్షమించని. ఎందుకంటే ఈ సంవత్సరం మనం దీవించబడాలి అన్ని విధాలుగా. మనం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనలో నడిపి మనం అడుగుదాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధాత్మదేవ, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం.